ఢిల్లీలోని రెడ్ పోర్టు దగ్గర 5 బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోట ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతూ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పట్టుకున్నారు. వీరి నుంచి బంగ్లాదేశ్ సిటిజన్షిప్ తెలిపే పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరంతా ఢిల్లీలో అక్రమంగా నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరిపై చర్యల కోసం డీపోర్టేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. రెడ్ పోర్టు దగ్గర ఢిల్లీ స్పెషల్ సెల్ కు చెందిన బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. డమ్మీ బాంబులతో ఎర్రకోట ప్రాంగణంలోకి వెళ్లినా భద్రతా సిబ్బంది గుర్తించలేదు. విధుల్లో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంపై యాక్షన్ చేపట్టారు. ఎర్రకోట సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సహా 7 పోలీస్ సిబ్బంది సస్పెండ్ చేశారు. పోలీస్ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నత అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 15 ఆగస్టు వేడుకల కోసం ఇప్పటికే రెడ్ పోర్టు పరిసరాల్లో భారీగా భద్రతను పెంచారు. కీలక ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అడుగడుగునా నిఘాతో తనిఖీలు చేస్తున్నారు. ఆగస్టు 15 వేడుకల కోసం సన్నాహక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైట్, ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మదార్ లైవ్ లో ఉన్నారు. మదార్, బంగ్లాదేశీల అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈరోజు మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బంగ్లాదేశ్కు సంబంధించిన ఒక 5 పౌరుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు అనుమానాస్పదంగా ఎర్రకోట ప్రాంగణంలో తిరగడం, ఎర్రకోటలోకి చుచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. వారి దగ్గర నుంచి బంగ్లాదేశ్ సిటిజన్షిప్ ని కన్ఫర్మ్ చేసేటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ని గుర్తించారు. వారు అక్రమంగా భారత్లోకి వచ్చారు. వారు అక్రమంగా ఆ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో వారిని ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నం, ఎందుకు ఎర్రకోటలోకి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు, వారికి ఉన్నటువంటి ఇంటెన్షన్స్ ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికి విచారణ అనేది కూడా జరుగుతూ ఉంది. అందరి వయసు కూడా 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి వారికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంతోపాటు వారిని బంగ్లాదేశ్ కు పంపించేందుకు డిపోర్టేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లుగా తెలిపారు. 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి, మొన్న శనివారం రోజు కూడా గుర్గావ్లో ఒక 10 మంది బంగ్లాదేశీయుల్ని అక్రమంగా దేశానికి వచ్చి ఇక్కడ కూలి పనులు చేసుకుంటున్నటువంటి కొంతమంది బంగ్లాదేశీయుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరొక ఇన్సిడెంట్ ఇది. ఎర్రకోటకు సంబంధించి ఎర్రకోటలో వెళ్లేందుకు ప్రయత్నం చేయడం, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తంగా 2 ఇన్సిడెంట్స్. ఇది కూడా జస్ట్ 2 వీక్స్ ఒక వారంలోనే 2 ఘటనలు జరిగాయి. మొత్తంగా 15 ఆగస్టుకు సంబంధించి ఏర్పాట్లు రెడ్ ఫోర్ట్ లోనే జెండా వందనానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా కొంత సెక్యూరిటీ కూడా టైటన్ చేశారు. చుట్టుపక్కల గాలింపు చర్యలు ఎక్కువ చేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మొన్న ఒక మాక్ డ్రిల్ ని కూడా నిర్వహించారు. ఆ సందర్భంలోనే డమ్మీ బాంబ్స్ ని క్యారీ చేస్తే వాటిని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వాటిని పట్టుకోలేకపోయారు. దీంతో ఒక హెడ్ కానిస్టేబుల్ సహా మొత్తంగా 7 సస్పెండ్ చేశారు. ఇదొక ఇన్సిడెంట్. మొత్తంగా చూసుకున్నట్లయితే 15 ఆగస్టుకు సంబంధించి వేడుకలను దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీని టైటన్ చేయడంతో పాటు ఈ అక్రమ వలసదారులు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ లాంటి వారిని అదుపులో తీసుకునేటువంటి అవి కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు ఈ ఇన్సిడెంట్ అనేది కూడా రిపోర్ట్ జరిగింది. ఇక మొన్న జరిగినటువంటి బాంబు స్క్వాడ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా 7 ఈ రోజు సస్పెండ్ చేశారు. మరోవైపు బంగ్లాదేశీలకు సంబంధించినటువంటి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నం చేశారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దర్యాప్తు అనేది కూడా సాగుతా ఉంది. మొత్తంగా వారికి ఏదైనా ఇతర ఇంటెన్షన్స్ ఉన్నాయా, లేకపోతే వారు ఏం చేయదలుచుకున్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతానికి జరుగుతా ఉంది. చంద్రిక.